చేయవచ్చు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైథునం పనికిరాదు. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి కాని, అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వ్రేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్ధాలే. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేయమని సలహా ఇచ్చేవారు 7 జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషమివ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.